హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సింహపురి మదర్స్ కిచెన్. ఈ వీడియో ఏంటంటే, ఆల్రెడీ ఉన్న జీమెయిల్ అకౌంట్తో కాకుండా సపరేట్గా జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్తో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం వీడియో చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు అనదర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ అనదర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ అకౌంట్ మనకి ఎక్కడ షో అప్ అవుతుంది, ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అందుకోసం ఫస్ట్ అయితే మనం జీమెయిల్ యాప్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ యాప్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత పైన టూల్ బార్ ఒకటి కనబడుతుంది కదండి, సర్చ్ ఈమెయిల్స్ అనేసి. అందులో మన ప్రొఫైల్ ఏ అని చూపిస్తుంది చూసారా, అది నాదనమాట. తర్వాత యాడ్ అనదర్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెటప్ ఈమెయిల్ గూగుల్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి చెకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది చెకింగ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ చెకింగ్ తర్వాత మనకి ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ అనేది చూపిస్తుంది. అంటే మనకి అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. ఈ విధంగా అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ని క్లిక్ చేసి మన ప్రొఫైల్ ఉంటుంది కదా, ప్రొఫైల్ని క్లిక్ చేసుకొని స్విచ్ అకౌంట్ అని క్లిక్ చేయాలి. స్విచ్ అకౌంట్ని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్న అకౌంట్ జీమెయిల్ ఐడి అనేది అక్కడ చూపిస్తుంది. అది ఓపెన్ చేసుకొని ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ బటన్ క్లిక్ చేయండి.